తెలుగులో వాదనలు వినం, జడ్జిలందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలి, హైకోర్టు లాయర్ను పెట్టుకునేందుకు పిటిషనర్కు గడువు, రాజ్యాంగబద్ధంగా కోర్టులైన హైకోర్టు సుప్రీంకోర్టులో అధికారిక భాష ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. తెలుగులో వాదనలు వినిపిస్తే డివిజన్ బెంచ్లోని తెలుగేతర జడ్జిలకు అర్థం కాదు కాబట్టి ఆంగ్లంలో వాదనలు వినిపించడానికి లాయర్ను పెట్టుకోవాలని ధర్మాసనం సూచించింది. ఇది ఖచ్చితంగా న్యాయస్థానాలలో తెలుగేతరులు ఎందుకు ఉండాలి? ఒకవేళ కొన్ని స్పెషల్ బెంచీల మీద తెలుగేతరులు ఉన్నా ఇబ్బంది లేదు, కానీ తెలంగాణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రజల కేసులను వాదించడానికి వేరే రాష్ట్రాల నుండి జడ్జిలు వచ్చి కూర్చుంటే మన లాయర్లకేమో అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాదు, ఆ జడ్జి గారికేమో తెలుగు రాదు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఇక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో నిందితులు వాళ్ళు నష్టపోతారు. ప్రతి హైకోర్టులో ఖచ్చితంగా తెలుగు మాట్లాడే జడ్జిలు ఉండాలి. ఒక కోర్టులో దగ్గర ఒక 10-15 కోర్టులు ఉంటాయి. మళ్ళీ బయటికే కనబడడానికి అంత ఒకటే కోర్టు లెక్కున్నా సివిల్ కోర్ట్ అని, క్రిమినల్ కోర్ట్ అని, సైబర్ కోర్ట్ అని, ఫ్యామిలీ కోర్ట్ అని లోపల విభజించబడి చాలా కోర్టులు ఉంటాయి. చాలామంది జడ్జిలు ఉంటారు. ఏ కోర్టు జడ్జి ఆ కోర్టుకుంటారు. లోపల 13-12 కోర్టులు ఉంటాయి. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఒక 13-14 కోర్టులు ఉంటాయి. ఆ 13-14 కోర్టులో 13-14 మంది జడ్జిలు ఉంటారు. అందరు జడ్జీలు కాకుండా కొంతమంది జడ్జీలు ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఉంటారు. కొందరికైనా తెలుగు అర్థం కావాలి కదా. మరి కేసులన్నీ తెలుగుకు సంబంధించిన కేసులు, తెలంగాణకు సంబంధించిన కేసులు. కొన్ని అనుకోని సందర్భాల్లో మాత్రమే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నిందితులు ఇక్కడ ఖైదీలుగా ఉంటారు. వాళ్ళకు 1-2 సెక్షన్లలో వేరే జడ్జిలను పెడితే అయిపోతుంది. కానీ వాళ్ళ కోసం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల, వాదించే మన తెలుగు లాయర్లు ఇబ్బంది పడడం వల్ల నిందితులుగా ఉన్న వాళ్ళకు మరింత నష్టం చేకూర్చే అవకాశం అవుతుంది. మరింత నష్టపోతున్నారు వాళ్ళు.